హాయ్ హలో అందరికీ నమస్కార్. నేను చెప్పే వీడియో ఏంటంటే ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కరెక్ట్గా ఉంది. ఇది సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుంది, కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళకి ఇది. సో దయచేసి నేను చెప్పేది నేను చాలా చూసి నేను అనాలిసిస్ చేసి ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్, చాలా ఎవరికి తెలియనంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దయచేసి చివరి వరకు వింటే ఇది కంక్లూషన్లోకి వస్తారు, లేదంటే ఇష్టం. ఏంటంటే మాటకి పవన్ కళ్యాణ్ గారు నిన్ను అధపాతాళం తొక్కేస్తాను అనేసి మీటింగ్లో చెప్తుంటే మీరు ఆ మాటని చాలా ఎటకరంగా తీసుకున్నారు. అవునా కదా? చాలా ఎటకరంగా, చాలా సిల్లీగా తీసుకున్నారు. ఆ మాట ఎప్పుడు తీసుకోవాలి మీరు సిల్లీగా అనేసి అంటే దానికి కారణం ఉంది. మీరు సిల్లీగా తీసుకోవాలనుకుంటే అతను ఎన్డీలో కలకోకుండా ఉంటే, అతను ఎన్డీఏలో చేరకోకుండా ఉంటే అతని మాట సిల్లి, ఎందుకంటే అతని వల్ల ఇంకేం జరగదని. సో ఎన్డీలో చేరి సిబిఎన్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేరి మరి ఎన్డీలో చేరిన తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఓట్లు వేస్తారులే అనేసి ప్రజలు ఓట్లు వేశారు, కానీ అదంతా ఎలా జరిగిందో అందరికీ తెలుసు, నేను చెప్పనవసరంలా. సో అలాంటప్పుడు ఢిల్లీ నుంచి పోలీస్ వర్గం మారిపోయింది, మొత్తం అంతా మారిపోయేటప్పుడు మీరు ఎలా ఉండాలి, బూతుల దగ్గర ఎలా ఉండాలి. అది స్టోర్ రూమ్ లైవ్ ఇస్తారు, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ స్టోర్ రూమ్ లైవ్ ఇస్తారు. ఆ లైవ్ మీకు ఇచ్చారా? ఆ లైవ్ చూసుకుంటున్నారా జాగ్రత్తగా? లేదు. సో అక్కడ ఉత్తరాదిలో అయితే మాత్రం కంపల్సరీగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చాలా పగడబందీగా ఉన్నారు. అందుకని అక్కడ రిగ్గింగ్ జరగడానికి, తారుమారు అవ్వడానికి మోడీ గారి కనాకష్టంతో గెలిచాడు అక్కడ. అంటే అక్కడ టైట్ పొజిషన్ ఎలా ఉంది, అక్కడ ఎలా తీసుకున్నారు, ఎంత పకడబందీగా చేసుకున్నారు అని. కానీ లాస్ట్లో చేసుకుందాం, ఇప్పటికి లాస్ట్లో ఏదో జరిగింది అంటున్నారు, అది నాకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే మీకు అందరూ దీన్ని గమనించాలి. ఏంటంటే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి నిన్ను అధపాతాలను తొక్కేస్తాను అంటే దాన్ని మీరు ఎలా సిల్లీగా తీసుకున్నారు. ఒక వ్యక్తి ఆ మాట అంటున్నాడంటే ఆ వ్యక్తి ఆ మాట అనడానికే మూల కారణం ఎవరో మీరు ఆలోచించలేకపోయారు. సో ఎలక్షన్ కమిషన్ అంతా వాళ్ళకి ఫేవర్గా ఉంది. అలా ఫేవర్గా ఉండేటప్పుడు మీ లెవెల్ కింద బ్యాలెట్ చూసుకునే వాళ్ళు కూడా లూజ్ వదిలేశారు. మెయిన్ అది అక్కడ జరిగింది. సో ఈ విఫలత్వం, ఇలా విఫలం అవ్వడానికి కారణం వైసీపీలో కేడరే. కానీ ప్రజలు మాత్రం ఓట్లు వేశారు. ఓట్లు వేసిన వాళ్ళు కూడా మా ఓట్లు ఏమైనాయి అనేసి రోడ్లు ఎక్కారు. ఒక వ్యక్తిని మనం ఒక వ్యవస్థలో ఉండేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా అంటున్నాడంటే దాన్ని 100 రకాలుగా ఆలోచించాలి. టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఇలాగే జరుగుతుంది. చెప్పాడు కదా, అధపాతాలను తొక్కేస్తాను అన్నాడంటే, ఈ మాట అన్నాడంటే అతనికి భరోసా ఇచ్చిన వాళ్ళు ఎవరో, ఇతను ఎవరితో ఉన్నాడు, ఎవరు భరోసా ఇచ్చారు, ఇది గమనించలేకపోయారా? అంటే ఒక్కొక్కప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా మనల్ని దెబ్బతిస్తుంది. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, సో ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉండకూడదు. ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకున్న వాళ్ళు బోల్తా పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం, ఓవర్ కాన్ఫిడెన్స్ టూ మచ్ డేంజరస్. సో జగన్ గారు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకోటి, ఎలక్షన్ అవ్వగానే బాబు గారు ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయనకి ఎలక్షన్ చూసిన తర్వాత ఆయనకి డౌట్ కొట్టేసి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్నీ వస్తాయి, కొట్టి వస్తాయి. కానీ ఏంటంటే మీరు గమనించలేకపోయారు, తప్పు జరిగిపోయింది. సో అది మ్యాటర్. ఎవరన్నా ఒక వ్యక్తి ఏదన్నా చెప్తున్నాడంటే ఆ వ్యక్తికి నార్మల్గా ఉంటే కూటమితో లేకపోతే కనుక వీళ్ళకి సాధ్యం కాదు. ఏంటి ఒక్కొక్కడికి 95,000 1,00,000 మెజార్టీలా అలా వస్తాయి. అసలు ముక్కు ముఖం తెలియనోడు కూడా 30,000 40,000 మెజార్టీ వచ్చింది.
సో దీనికంతా కారణం ఎప్పుడైనా సరే నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది, లేకపోతే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఎన్ని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని చెప్తున్నాను. ఇది అదపాతాలను దొక్కేస్తానంటే ఎటకారంగా తీసుకున్నారు కదా, ఇప్పుడు తెలిసిందా? అది మ్యాటర్. వ్యవస్థలను మేనేజ్మెంట్ చేయడంలో అన్నిటిలో దిట్ట అనేసి అని తెలుసు మీకు. అలాంటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. కేర్లెస్గా ఉన్నారు. కేర్లెస్గా ఉండటం వల్ల జరిగిన ముప్పు ఇది. ఓకే బాయ్.